ఇక్కడికి. దీని తర్వాత తనకి శ్రమలు ప్రారంభం అనమాట. సో ఆయన చివరిసారిగా ప్రయాణం చేస్తున్నారు. ఎరికో నుండి యెరూషలేముకి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉండగా ఆ జనసమూహంలో రోడ్డు పక్కన ఒక భిక్షకుడు కూర్చున్నాడు. అతని పేరు బర్తమయ్య. అతను అడుగుతున్నాడు, ఏంటి ఇంత జనం వెళ్తున్నారు, అలిగడవుతుంది ఏంటని అడిగితే, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తూ ఉన్నాడు, మన ముందు నుంచి అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పగానే ఆయన గట్టిగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా కరుణించు కరుణించని కేకలు వేశాడు. అందరూ అతను ఊరికో ఎందుకు కలుస్తున్నావు, ఊరికో అని చెప్పి అతను సముదాయిస్తున్నప్పటికీ కూడా అతను ఏమాత్రం వారి మాటలు పట్టించుకోకుండా మరింత బిగ్గరగా కేకలు వేసుకుని, దావీదు కుమారుడా కరుణించు కరుణించు అని కేకలు వేస్తుంటే యేసు ప్రభు ఒకసారి ఆగిపోయి, అతను నా దగ్గర తీసుకొని రండి అన్న. వినాలి జాగ్రత్త ఇక్కడ. అతను నా దగ్గర తీసుకొని రండి అన్నప్పుడు ప్రభు నేను పిలుస్తున్నాడు రా అని అతను పిలిస్తే అతను వెంటనే లేచి అప్పటి వరకు అతను అడుక్కోవడానికి ఉపయోగించిన ఒక వస్త్రం తన ముందు వేసుకొని అటువైపు వెళ్తున్న వారందరినీ భిక్షం అడుగుతూ ఉండి ఆ భిక్షం ఆ వస్త్రం వేస్తే ఆ వస్త్రంలో వేసిన భిక్షాన్ని ఏరుకుని దాంతో బ్రతుకుతున్న వ్యక్తి ఆ వస్త్రాన్ని పట్టుకొని దాన్ని విసిరేసి యేసు ప్రభువుకి వెళ్ళాడు. ఈ కథలో ఈ యొక్క జరిగిన ఈ యొక్క స్వస్థత కార్యక్రమంలో అతడు ఎందుకని ఆ వస్త్రాన్ని పారేయాలి? ఏ వస్త్రాన్ని చక్కగా మడత పెట్టుకొని లేకపోతే పక్కవాడికి ఇచ్చి, మరి నా వస్త్రం చూస్తూ ఉండి నేను వస్తాను వెళ్ళి ప్రభుని పిలిచాడు అంటే ఇల్లు వస్తున్నాగని చెప్పి అనొచ్చు. లేకపోతే అది మడత పెట్టుకొని తన సంఖలో పెట్టుకోవచ్చు, తన బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టుకోవచ్చు, తను పట్టుకొని వెళ్ళొచ్చు. కానీ అలా చేయకుండా ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా, ఇటు మార్క్ అయినా ఇటు మత్తయి అయినా ఇటు లూకా అయినా స్పష్టంగా రాయబడి ఉంది, అతడు ఆ బట్టని పారవేసి అని రాయబడి ఉంది. అంత స్పష్టంగా ఎందుకు బైబిల్లో రాయబడాలి? ఎందుకు రాయబడాలి అంటే దాని గురించి ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది, దాని గురించి సంబంధించిన ఒక ఆత్మ సంబంధమైన సత్యం ఏదో ఉంది అని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దాన్ని గమనించమని. యేసు నిన్ను పిలుస్తున్నాడు లెగు అనగానే ఆ వెంటనే ఆ వ్యక్తి ఆ వస్త్రాన్ని పక్కకి పారేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అతను చూచి అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది వేలన్నాడు. నీకేం కావాలి అడిగంటే ప్రభు అడగవసరం లేదు, ఎందుకంటే గుడ్డివాడు కోసం చూపు కోసం అడుగుతున్నామో అనుకోవచ్చు. కానీ ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఎందుకంటే ఒకవేళ ఈ వ్యక్తి నాకు ఏమైనా వెండి కాసు ఇస్తావా, బంగారం కాసు ఇస్తావా, లేదా డబ్బులు ఇస్తావా, రోజు ప్రతి వారు వెళ్ళి ఇక్కడ రూపాయి డబ్బులు వేస్తుంటా, నువ్వు ఏమైనా పెద్ద డబ్బు ఇస్తావా లేకపోతే బంగారం ఇస్తావా అని అడుగుతాడేమో అనుకుని ప్రభు ఏమంటే నీకేం కావాలి అని అడిగితే నాకు కనులు దయచే ప్రభు అని అడిగాడు. నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది వెనక్కి వెళ్ళాను కానీ అతను వెంటనే చూపును పొందుకున్నాడు. అతనికి ఏం కావాలంట? చూపు కావాలంట. అయితే ఆ చూపు పొందుకోవడానికి వస్తున్నప్పుడు అతను బట్టని పారవేశాడు. ఈరోజు మనం అదే మాటని ధ్యానం చేయబోతున్నాం. ఇందులో ఉన్న ఆత్మీయ మర్మం ఏమిటో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం ఏంటంటే, దేవుడు పిలిచినప్పుడు నీ పాత వస్త్రాన్ని విసిరివేశావా లేదా? దేవుని యొద్దకు నువ్వు వస్తున్నప్పుడు నీ పాత వస్త్రాన్ని విడిచిపెట్టావా, దూరపరుచుకున్నావా, వదిలిపెట్టావా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించాలి. చదువుకుందాం ఒక వచన భాగం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచన భాగం ఒకసారి చదువుదాం. గట్టిగా చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచన భాగం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. పాత బట్ట పోవాలి, కొత్త బట్ట రావాలి. ఈ గుడ్డి భిక్షకుడు బర్తమయ్య, నాకు ఈ పాత బట్టతో పాత వస్త్రంతో నాకు ఇంకా పని లేదు, ప్రభు నాకు కొత్త వస్త్రాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాడు అని వచ్చాడు. పాత వస్త్రాన్ని విడిచిపెడితే తప్ప కొత్త వస్త్రాన్ని ధరించుకోవడం అనేది సాధ్యం కాదు. విడిచిపెట్టిన పాత వస్త్రము మన పాప జీవితానికి, లోక జీవితానికి, శరీర జీవితానికి
దేవుడికి వ్యతిరేకమైన జీవితానికి సాదృశ్యమైనది. దేవుడిచ్చే కొత్త వస్త్రము రక్షణకు, నీతికి, ఆత్మకు సాదృశ్యమైనది. హల్లెలూయా. చాలా మంది వినటం లేదు. నాకు అర్థమవుతుంది, చాలా మంది ఇక్కడ వినటం లేదు. ఏమయ్యా ఎందుకు వినటం లేదు? నేను ఎంత ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను తెలుసా? మనం రకరకాల వస్త్రాలు కప్పుకుంటాం. కొత్త బట్టలు వేసుకుంటాం, పాత బట్టలు వేసుకుంటాం, సాంప్రదాయబద్ధమైన వస్త్రాలు వేసుకుంటాం, మోడర్న్ బట్టలు వేసుకుంటాం. నేను వాటి కోసం మాట్లాడలేదు. నేను చెప్తుంది దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీ పాత వస్త్రం అనగానే నీ పాత జీవితం, శరీర జీవితం, లోక జీవితం, పాప సంబంధమైన జీవితం. దాన్ని ఆ గుడ్డి భిక్షకుడు వెంటనే దాన్ని పారవేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అతనికి తెల్లని వస్త్రాన్ని ఇవ్వలేదు. ప్రభు అతనికి రక్షణ ప్రసాదించాడు. ప్రభు అతనికి నీతిని ప్రసాదించాడు. ప్రభు అతనికి పరిశుద్ధాత్మ జీవితాన్ని ప్రసాదించాడు. కొత్త వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధాత్మ వస్త్రమును ఎవరైతే ధరించుకుంటారో వారి దేవుని బిడ్డలు. ప్రభు దగ్గరికి రావాల్సింది. ప్రభు దగ్గరికి వచ్చిన అతడు ఆ పాత వస్త్రాన్ని చాలా మంది విసిరివేయకుండా తమలోనే పెట్టుకొని, తమలోనే దాచిపెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తున్నారు. అందుకనే దేవుడిచ్చే కొత్త వస్త్రము వారు పరిపూర్ణంగా పొందలేకపోతూ ఉన్నారు. ఒక పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. పులిని చూసి నక్క ఏం చేసింది? వాతలు పెట్టుకుందంట. అరే, పులిని చూసి అందరూ భయపడుతున్నారు, పులి వస్తే అందరూ పారిపోతున్నారు, పులికి ఆహారం ఈజీగా దొరుకుతుంది, మరి పులి రాజులా ఉంది, పులి వస్తే మరి అందరూ ఎవరు ఎదిరించలేకపోతున్నారు, నేను కూడా పులిలా వేషం వేసుకుని చెప్పి ఏం చేస్తుందంటే అది వాతలు పెట్టుకుందంట. ఒళ్ళంతా వాతలు పెట్టుకుందంట. ఆ వాతలకి అది పులి అయిందా, ఆ వాతలకి చచ్చిపోయిందా? చచ్చిపోయింది. అది ఒళ్ళంతా కాలిపోయి ఈ పుళ్ళు పెట్టి అది ఏం చేసింది? చచ్చిపోయింది. ఎవరు కూడా ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఎవరు కూడా భక్తి లేకుండా భక్తి నటించలేరు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధతను నటించలేరు. దేవుని బిడ్డగా లేని వారు దేవుని బిడ్డగా నటించడం సాధ్యం కాదు. అది వారిని హరిస్తుంది, చంపుతుంది. అన్యాగ్ని పట్టుకొచ్చిన అహరోను కుమారుడు ఏమయ్యాడు? నశించిపోయాడు. దేవుడు చెప్పని మరో అగ్ని పట్టుకొచ్చాడు. అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యం అయితే ఆ పరిశుద్ధాత్మ కానీ మరో ఆత్మను పట్టుకొచ్చే ప్రయత్నంగా కనిపిస్తున్న ఆ సాదృశ్యంలో దేవుడు ఏమాత్రం ఉపేక్షించకుండా వాడిని హరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు దేవుడు చెప్తున్న సూచన ఏంటంటే చాలా మంది పాత వస్త్రాన్ని కొత్త వస్త్రాన్ని కలిపేద్దాం అనుకుంటారు. పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని కలిపి బ్రతుకుదాం అనుకుంటారు. పాత జీవితాన్ని పూర్తిగా ఆ గొడ్డివాడు ఎలాగైతే విసిరివేసి ప్రభు దగ్గరికి వచ్చాడో అలా చాలా మంది పాత వస్త్రాన్ని విడిచిపెట్టకుండా కొత్త వస్త్రం కావాలని వస్తూ ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నట్టే ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే అది నిన్ను హరిస్తుంది, నిన్ను కాల్చుతుంది, నిన్ను చంపుతుంది, నీలో నిన్ను కృంగిపోయేటట్లు చేస్తుంది అని చెప్పి. ఒక వ్యక్తికి ఇద్దరు పెళ్ళాలు. ఎంతమంది పెళ్ళాలు? ఒక భార్యకి తిరుగుకుండా ఇంకో భార్య ఉన్నాడు. ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్? కమ్మగా ఉంటుంది. ఆదివారం సెలవు. ఎలా ఎడకెళ్తాడు? ఫస్ట్ తిరిగా సెకండ్ తిరిగా వెళ్ళడం కష్టం. ఫస్ట్ ఫోన్ చేస్తే చికెన్ ఉండండి రా అని, రెండోసి ఫోన్ చేస్తాడు మటన్ ఉండండి రా అని. ఎడకెళ్తాడు? ఎక్కడికి వెళ్ళాడు. కొన్ని ఫస్ట్ తిరిగి చికెన్ తినేసాడు. ఆవిడని పంపించారు, ఆవిడకి వచ్చాడు, మటన్ పెట్టి తినగలడా? తినలేడు. లోపల ఎలా ఉంటుందంటే కుమిలిపోయి నలిగిపోయి ఎందుకు చేశాను రా బాబు ఇలాగా, ఎందుకు వచ్చాను రా బాబు నా జీవితంలో అనుకుంటాడు. నలిగిపోతూ ఉంటాడు. ఒకేసారి రెండుసార్లు ఉంటాడు కదా. ఒకే చోట ఒకేసారి రెండు చోట్ల ఉండగలడు, రెండుసార్లు ఉండగలడా? ఉండలేడు, సాధ్యం కాదు. అటు దేవుణ్ణి ఇటు లోకాన్ని రెండు కలిపేస్తే అవుతుందా? అవదు. అటు లోక జీవితాన్ని, అటు పాత వస్త్రాన్ని, ఇటు కొత్త జీవితాన్ని రెండు కలిసి జీవించడం అత్యంత ప్రమాదకరం. అయితే దేవుని బిడ్డగా ఉండు, అయితే లేక లోక సంబంధంగా ఉండు. లోక సంబంధంగా పూర్తిగా ఉన్నావు అనుకో సరే. ప్రభు ఈ మాటని మరొక చోట చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు, నువ్వు వెచ్చకున్నావు. నువ్వు ఇప్పుడు చల్లగా ఉంటే బాగుండవు. ఇప్పుడు నేను కన్నింతును ఏదో రోజు నువ్వు వేడిగా అవుతావు అనుకోవచ్చు. ఇప్పుడు వెచ్చగా ఉంటే నా బిడ్డ అనుకుంటాను. కానీ నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలా ఉన్నావు అంటే నువ్వు వెచ్చకున్నావు. అంటే పాత వస్త్రాన్ని కొత్త వస్త్రం రెండు కలిపేసావు నువ్వు. మనం ఆదివారం దేవుని బిడ్డలం, సోమవారం నుంచి లోక బిడ్డలం, వేషధారణ, లోక సంబంధమైన జీవితం, కపటమైన జీవితం జీవిస్తూ ఉంటాం. మరి గుడ్డి మెచ్చుడు ఏం చేశాడు? పాత వస్త్రాన్ని తీసేసి పారేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. మనం ఈ రోజు అడుగుతున్నాడు, దేవుడు ప్రశ్న చేస్తున్నాడు, నువ్వు పాత వస్త్రాన్ని విసిరివేసి ప్రభు దగ్గరికి వచ్చావా? పాత వస్త్రం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?
బైబిల్లో ఎన్నో చోట్ల ఎన్నో రకాలైన మాటలు రాయబడ్డాయి. పాత వస్త్రం దేనికి సాదృశ్యం అంటే దుఃఖానికి, బాధకి, గుండెలోని దిగులుకి సాదృశ్యము. పాత వస్త్రం దేనికి సాదృశ్యం? ప్రపంచానికి సాదృశ్యము. పాత వస్త్రం యేసేపు ఏం చేశాడు? పోతిఫర్ భార్య ఏం చేసింది? అతన్ని పట్టుకుంది, అతని వస్త్రం పట్టుకుంది. పట్టుగానే రా అన్నారు. అనగానే అతని వస్త్రం వదిలేసి, అంటే లోక వస్త్రాన్ని వదిలేసి దైవ సంబంధ నీతిని మాత్రం అతను కప్పుకొని పరిగెత్తాడు. సో వస్త్రం అక్కడ మనకు ఎలా కనిపిస్తుంది? ఎవడైతే శరీర సంబంధ పాత వస్త్రం కలిగి ఉంటాడో అది పాపానికి, దిగులుకి, చింతకి, బాధకి, గుండెల్లోని దిగులుకి, కష్టాలకి, సమస్యలకి, శోధనకి సాదృశ్య రూపము పాత వస్త్రం. ఏరియా ప్రవక్త యెజెబెల్ చెప్పింది, నువ్వు బయలుదేవతల ప్రవక్తలందరినీ చెప్పావు కదా, నేను రేపు ఈ సాయంత్రం కల్లా నిన్ను కూడా ఆ బయలుదేవతల ప్రవక్తలతో ప్రాణంతో నీ ప్రాణం కలిపేస్తానని చెప్పింది. అంటే చంపేస్తానని చెప్పింది. మనోడు పరిగెత్తి పారిపోతున్నాడు. కొండెక్కిపోయాడు. కొండెక్కిపోయి కొండ దగ్గర ప్రభు అతను పిలిచాడు ఆకాశం నుంచి, ఓ ఏరియా అని పిలవగానే మనోడు ఏం చేశాడు? దుప్పటి కప్పుకొని ముసిగేసుకొని కొండ బయటకు వచ్చాడు. అంటే అతను ఎంత దిగులుతో, ఎంత భయంతో ఉన్నాడో. అంటే పాత వస్త్రం దాని దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? దుఃఖానికి, బాధకి, సమస్యకి, శోధనకి, పాప జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. మరి పాత వస్త్రాన్ని బత్తమయ్య అనే గుడ్డి భిక్షకుడు దాన్ని పారవేసి ప్రభు దగ్గర పరిగెత్తాడు. ఈరోజు మనం చర్చికి వస్తున్నాం, చాలా మంది చర్చిలో కూర్చున్నారు. ఈరోజు పాత వస్త్రాన్ని విడిచిపెట్టావా? పాప జీవితాన్ని విడిచిపెట్టావా? శరీర జీవితాన్ని విడిచిపెట్టావా? రెండు కలిపి జీవించడం సాధ్యం కాదు. రెండింటిని నిలిపి జీవించడం సాధ్యం కాదు. చదువుకుందాం ఒక వచన భాగం. యోహాను సువార్త 6:29 వచన భాగం. యోహాను సువార్త 6 యోహాను సువార్త 6:29 వచన భాగం. మళ్ళీ చదువుదామా. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేయాలట? పాత వస్త్రం పోవాలంటే ఏం చేయాలి? మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో దేవుని క్రియ మన యందు జరుగుతుంది. అదే ఏంటంటే నూతన వస్త్రాన్ని ప్రభు మనకి అనుగ్రహించుట. అందుకనే ఆ గుడ్డి భిక్షకుడు ఏం చేశాడు? పాత వస్త్రాన్ని పారవేసి అతను వెంటనే ప్రభు దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడు. ప్రభు అతని విశ్వాసాన్ని చూసి అతను కొత్త వస్త్రం ప్రసాదించాడు. ఆ కొత్త వస్త్రం అతని జీవితాల్లో చేసిన కార్యాల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఆ కొత్త వస్త్రము, ఆ నూతన వస్త్రము, ప్రభు అనుగ్రహించిన ఆ నూతన వస్త్రము, ఆత్మ సంబంధ నూతన వస్త్రము మనం అందరం కూడా ధరించుకొని ఉండాలని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ప్రభు ఇచ్చిన ఈ నూతన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, పరిశుద్ధాత్మ వస్త్రాన్ని ఎంతమంది ధరించుకున్నారో పరిశీలించుకుందాం. మనం ఇంకా పాప జీవితాన్ని, నులివెచ్చని జీవితాన్ని, పాత వస్త్రపు జీవితాన్ని కలిగి ఉంటే అది మనకి ఎంతో ప్రమాదకరం అని ప్రభు సెలవిస్తున్నాడు. కపటమైన వాడివి, మోసగాడివి, వేషధారివి, బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా నువ్వు ఉంటావు. బయటికి మాత్రం భక్తి నటిస్తావు. లోపలంతా కూడా కుళ్ళి, కుతంత్రం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలే. నువ్వు బయటికి ఎలా ఉన్నావంటే నువ్వు బయటికి సున్నం కొట్టిన సమాజంలాగా బయటికి తెల్లగా ఉన్నావు, బయటికి చక్కగా ఉన్నావు, బాగా వేశారు, బాగా పెయింటింగ్ వేశారు, బాగా రాత్రులు రాశారు. లోపలంతా ఏముంటుంది? కుళ్ళిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయిన ఎందుకు పనికిరాంది లోపల ఉంది. చాలా మంది అట్లా బ్రతుకుతూ ఉంటారు. ఎటువంటి వారు అంటే వారి పాత వస్త్రాన్ని కొత్త వస్త్రాన్ని కలిపేద్దాం అనుకుంటారు. ఎవడైనా నటించగలడు కానీ దేవుడి దగ్గర నటించలేడు. ఎవడైనా ఎవరి దగ్గర నటించగలడు కానీ దేవుడి దగ్గర నటించలేడు. దేవుడికి ఎక్స్రే కాదు, స్కానింగ్ కాదు, అందుకనే పవర్ఫుల్. జీవితాన్ని అలా స్కానింగ్ చేస్తూ వస్తాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు స్కాన్ చేస్తాడు, నువ్వు సాధించినప్పుడు స్కాన్ చేస్తాడు, నువ్వు కూర్చున్నప్పుడు స్కానింగ్ చేస్తాడు, నువ్వు పడుకున్నప్పుడు స్కానింగ్ చేస్తాడు. ఆ స్కానింగ్ మిషన్ దేవుడి దగ్గరికి వచ్చి స్కాన్ చేస్తాడు. అతను పైనుంచి కింద వరకు అతను ముందే అడుగుతున్నాడు, ప్రభు స్కాన్ చేసుకోవాలి. దేవుని చెప్తున్నాడు, పూర్తిగా పరిశీలించుకో, నీ వాక్యం చేత నన్ను పూర్తిగా పరిశీలించు. ఎందుకంటే నీ వాక్యానికి వ్యతిరేకంగా నాలో కపటంగా ఏదైనా దాగి ఉందేమో ఒకసారి పూర్తిగా స్కాన్ చేసి నన్ను చూసి నా పాపాన్ని పరిహరించు అని దాని భక్తుడు పడుకునేటప్పుడు నన్ను ఒకసారి పరిశీలించి ప్రభు కింద నుంచి పై వరకు పూర్తిగా నా మనసు, నా హృదయం, నా తలంపులు, నా ఊహలు, నా క్రియలు, నా కార్యాలు, నా పనులు, నా మాటలు, ప్రతి దాన్ని కూడా నువ్వు స్కాన్ చేసి నీ వాక్యంతో స్కాన్ చేసి చూడు. దాని భక్తుడు అడుగుతున్నాడు దేవుడు అలాగే.
మనకు కనుక స్కాన్ చేస్తే వచ్చేస్తే మొత్తం అన్ని బయటికి కదా, మొత్తం అన్ని బయటికి చక్కగా వచ్చేస్తాయి బయటకు అన్నీ కూడా. ఎందుకంటే మనుషులు స్వార్థపరులు, మనుషులు కపటమైన వారు, మనుషులు వారు ఎంతసేపు కూడా లోపల ఏదో పెట్టుకొని బయటకు మాత్రం మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఏమి తెలియని అమాయకులు ఉంటారు. కానీ దేవుడికి అన్నీ స్పష్టంగా తెలుసు. అయితే ప్రశ్న అంటే, నువ్వు పాత వస్త్రాన్ని పారవేసి కొత్త వస్త్రాన్ని ధరించుకున్నావా లేదా? కొత్త వస్త్రం ధరించుకుంటే ఏం జరుగుతుందనే 3 విషయాల గురించి మనము ఈరోజు ఈ ఉదయకాలంలో మనము చెప్పుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 8వ వచన భాగం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 8వ వచన భాగం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని చెప్పాలన్నమాట. చూసారు స్పష్టంగా, నీ వస్త్రము పైన వేసుకొని నాతో రమ్మని చెప్పిందంట, నన్ను వెంబడించమని చెప్పిందంట. హల్లెలూయా. అందరూ విందాం జాగ్రత్తగా. హల్లెలూయా. చదువుకునే వచ్చిన భాగాల్లో పేతురు చెరసాల్లో ఉన్నాడు. మరుసటి రోజు అతను ప్రాణం తీస్తారు. అతను ఉరి తీయాలనే నిర్ణయంతో అతను చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు అతను చెరసాల్లో ఉన్నాడు. సంఘం అతని కొరకు ప్రార్థన చేస్తుంది. అయ్యా, పేతురు గారిని చెరసాల్లో వేశారు, రేపు పొద్దున ఉరి తీస్తామని బహిరంగంగా హెరోదు రాజు ప్రకటన చేశాడు. మా యొక్క పాస్టర్ గారు అయిన మా యొక్క పేతురు గారిని ఎలాగైనా సరే విడిపించి మా దగ్గరికి పంపించండి. మాకు వాక్యం చెప్పేవారు, నీ గురించి చెప్పేవారు, మా కోసం ప్రార్థన చేసేవారు ఎవరో లేరు. ఆయన లేకపోతే కాపరి లేరు, గొర్రెల వల్ల మేము చెదిరిపోతాము, దయచేసి నీ సేవకుని కాపాడండి అయ్యా అని చెప్పి సంఘమంతా కూడా ఆయన కోసం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపి అతన్ని ఆ చెరసాలలో నుంచి విడిపించి బయటికి తీసుకుని వస్తుంది. వస్తూ వస్తూ అంటుంది, ఇదిగో నీ వస్త్రాన్ని పైన వేసుకుని వెంబడించు. ఏంటా వస్త్రము? ఏంటా వస్త్రము? శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించే విడుదల వస్త్రము. అది మనకు కావాలి. ఒకవేళ నిజంగా నువ్వు కొత్త వస్త్రం ధరించుకున్న వాడు అయితే దేవుడు ఇస్తున్న నూతన వస్త్రము, రక్షణ వస్త్రం ఎట్లా ఉండదు తెలుసా? ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో నీ జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలు, శోధనలు వస్తే అందులో నుంచి విడిపించగలిగే శక్తి ఆ రక్షణ వస్త్రానికి, ఆ రక్షణ వస్త్రంలో ఉన్న దేవునికి విడుదల శక్తి ఉంది. దేవుడు మనం రక్షించుకొని మనకు నీతి అనే రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. అంటే అర్థం ఏంటంటే, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, నువ్వు ఎంత ఇరుకుల్లో, ఎంత ఇబ్బందులు, ఎంత కష్టాల్లో ఉన్నా నిన్ను విడిపించగలిగిన ఆ దేవుని యొక్క విడుదల మన జీవితాల్లో మనం చూస్తూ ఉండాలి. అది మనం పొందుకుంటూ ఉండాలి. అది మన జీవితాల్లో మనం ఎక్కడ ఇరుక్కుపోతే, సమస్యల్లో ఉంటే, శోధనలో ఉంటే, బాధల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే మనం ఏం చేయాలంటే ప్రభు ప్రార్థన చేసి ప్రభు మనల్ని విడుదల చేయాలి. ఆ విడుదలకు సాదృశ్యంగా కనిపిస్తుంది విడుదల వస్త్రము. హల్లెలూయా. నిద్రపోతున్నారు చెప్పండి హల్లెలూయా. చాలా మంది కళ్ళు మూసుకుంటారు. ప్రభా మేడం గారు కళ్ళు మీకండి. మెలుగుగా ఉండి వాక్యం వినాలి అందరూ కూడా. చెప్పండి, నేనేమన్నా బుర్రగా చేశానా మీరు విని చక్క పడుకోవడానికి? అది కదా, నేను కరెక్ట్గా వాక్యం చెప్తున్నాను. జో పడుతున్నారా? లేదు, సీరియస్గా చెప్తున్నాను, మీరు వినటం లేదు. ఎంత సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను. మీకు కష్టాలు వస్తాయి, ప్రార్థన చేయమని రిక్వెస్ట్లు ఇస్తాను. నాకు రిక్వెస్ట్లు అవసరం లేదు, నీ చేతిలో ఉంది నీ యొక్క విడుదల. నువ్వు వేసుకున్నావా కొత్త వస్త్రం, నీతి వస్త్రం వేసుకుంటే ప్రభు అన్నాడు, నేను విడిపిస్తా, విడుదల శక్తిని పంపిస్తా, నీ సమస్యలో, నీ శోధనలో, నీ బాధలో విడుదల చేసిన ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ గుడ్డి భిక్షకుడు భర్తమయ్య ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభా, నేను గుడ్డివాడిని ప్రభా, నాకు చూపు లేక నా జీవితం చాలా కష్టాల్లో ఉంది ప్రభా, నా చూపు లేకపోవడం నడుపుకునేవాడిగా ఉండి 10 మంది సహాయపడితే తింటూ బ్రతుకుతున్నాను, నాకు జీవితం అంటూ లేదు ప్రభు అంటే, ఇదిగో ఈరోజు నీ యొక్క ఆ గుడ్డితనము నుండి నీకు పూర్తిగా విడుదల చేస్తున్నాను. నువ్వు చూపు పొందుకుంటావు, నువ్వు దృష్టి పొందుకుంటావు, ఈ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తావు. మరి పేతురుని ఏం చేసిన దేవుడు? నీ వస్త్రమును పైన వేసి కప్పుకొని నన్ను వెంబడించు అని దూత ఎలాగైనా తీసుకుపోయిందో ప్రభు అంటున్నాడు, నీవు రక్షణ అనే నూతన వస్త్రాన్ని ధరించుకుంటే అది నీ జీవితంలో ఏం చేస్తుందంటే, నిన్ను నీ సమస్యల నుంచి, నీ కష్టాల నుంచి, నీ బాధల నుంచి నిన్ను
విడిపిస్తుంది, నీకు విడుదల కలిగి చేస్తుంది. ఎందులో ఇరుక్కుపోయావు, ఎందులో బాధలు ఇరుక్కుపోయావు. చాలా మంది రకరకాలుగా ఇరుక్కుపోయి ఉన్నారు. హేరోదు ఎలాగైతే పేతుని బంధించాడో 16 మంది సైనికుల చుట్టూ కాపలా పెట్టి ఒక రూమ్ లో పెట్టి దాన్ని చికటకల చోటు చేసి తనకు చెరసాల్లో ఆయన బంధకాలు వేసి అతను బంధించి ఆ చుట్టూ కూడా 16 మంది సైనికులు వేసి ఎక్కడికి తప్పించుకోకుండా పారిపోకుండా పకడ్బందీగా బంధకాలు ఏర్పాటు చేశాడో అటువంటి బంధకాలలో నుంచి దేవుడు తన శక్తి ద్వారా పేతుని ఎలా విడిపించగలిగాడో, ఒక గుడ్డివాడు తన జీవితకాలం అంతా గుడితనంగా ఉండి తన జీవితమే చీకటమైపోయి బాధలతో, కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బ్రతుకుతున్న వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా విడుదల చేశాడో ఈ రోజు మన జీవితంలో మనల్ని బంధిస్తున్నదేమిటి? అప్పుల బాధ ఒక బంధకం, అనారోగ్యం ఒక బంధకం, కుటుంబ సమస్యలు ఒక బంధకం. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల ఇంట్లో శాంతి లేకపోవడం ఒక బంధకం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రకరకాల బంధకాల్లో మనిషి ఇరుక్కుపోయి ఉన్నాడు. దాని నుంచి నాకు ఎప్పుడు విడుదల చేస్తావు ప్రభా అడుగుతూ ఉంటాడు. నా పేదరికం ఒక బంధకం, ఉద్యోగం లేకపోవడం ఒక బంధకం, నీతి లేని బ్రతుకు బంధకం, అపవాది పరంలో ఇరుక్కుపోయిన ఒక బంధకం. అది ఎంత ప్రయత్నించిన అందులో విడుదల పొందలేదు. ఇవన్నీ కూడా ప్రభు మనకి ఇవ్వలేదు, మనం తెచ్చుకున్నవన్నీ కూడా ప్రభు మనకి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రభు మనల్ని సంతోషంగా, ఆనందంగా, సుఖిస్తూ, సంతోషిస్తూ, అభివృద్ధి చెందుతూ జీవించని ప్రభు చెప్పాడు. మనం మాత్రం ఏం చేస్తామంటే మనం దారి తప్పి పొరపాటు చేసి పాపాలు చేసి మనం తెచ్చుకున్న కొత్త బంధకాలు. ఈ బంధకాల నుండి విడుదల చేసే శక్తి యేసుక్రీస్తుకు ఉంది. ఆ యేసుక్రీస్తు విడుదల కావాలంటే నువ్వు పాత వస్త్రాన్ని విడిచిపెట్టడం ఒక షరతు. పాత వస్త్రాన్ని విడిచిపెడితేనే, అంటే నీ పాత పాప జీవితాన్ని, శరీర జీవితాన్ని, లోక జీవితాన్ని నువ్వు విడిచిపెట్టేసి దాన్ని దూరంగా పారివేసి దాని జోలికి వెళ్లకుండా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా తప్పును క్షమించు, నా పొరపాటు క్షమించు ప్రభుని వేడుకు నీవు అడిగితే కనుక ప్రభు నీకు ఇచ్చే కొత్త వస్త్రం, రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రంలో నుంచి నీ జీవితంలో ఉన్న ఆ ఇరుకులు, ఇబ్బందుల నుంచి దేవుడు పూర్తిగా నీకు విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే కొత్త వస్త్రాన్ని ధరించుకున్నారో దేవుడు వారి జీవితంలో చేసే మొదటి కార్యం ఏంటో తెలుసా? పూర్తిగా విడుదల. హల్లెలూయా. రెండో విషయం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20-21 వచ్చిన భాగాలు, బాగా తెలిసిన వచ్చిన భాగాలు, స్పష్టంగా గట్టిగా చదవండి. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెక్కు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనకు తెలిసిన వచ్చిన భాగం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక స్త్రీ తన మనసులో విశ్వాసంతో ఏమనుకుందంటే, నేను వెళ్ళి ఎవరిని ముట్టాలి? యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు. అంతేనా? నేను యేసుక్రీస్తు ధరించిన వస్త్రపు చెంగును ముడితే చాలు, నా రోగం బాగుపడిపోతుంది అని ఆమె నమ్మి విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుతో ఉన్న జనసమూహాన్ని చూచి అయ్యో నేను ఎలా ఆయన ముట్టగలని చెప్పి ప్రయాసపడి ఎలాగోలా వీలు చూసుకొని ఎవరిని తాకకుండా, ఎవరు తాకకుండా మెల్లగా వెళ్ళి ఆయన ధరించిన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. ముట్టగానే ఏమైందండి? ప్రభు అన్నాడు, నాలో నుండి ఒక శక్తి బయటికి వెళ్ళింది, నాలో నుండి ఒక శక్తి బయటకు వచ్చింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాకు తెలిసిపోయింది. ఎలా తెలిసిందంటే నాలో ఉన్న శక్తి బయటకు వచ్చింది. అది ఎవరి దగ్గరకో వెళ్ళింది, అది ఎవరినో ముట్టుకుంది, అది ఎవరినో తాకింది, అది ఎవరినో స్వస్థపరిచింది. నన్ను ముట్టినప్పుడు నాలో ఉన్న శక్తి వారు పొందుకున్నారు అని ప్రభువు ప్రశ్నించాడు. పేతురు అంటున్నాడు, ఎవరు ప్రభు నేను ముట్టుకుంది? ఇక్కడ చూస్తే 1000 మంది నీ చుట్టూ గుమ్ముగూడి పడిపోతున్నారు నీ మీద, అందరూ చేసేస్తున్నారు నీ మీద, వాళ్ళు బాగుపడిపోతామని. ఇదేంటిది ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నావేంటి? ఎంతమంది నేను ముట్టుకుంటుంటే ఎవరో ఒకరు ముట్టుకున్నారు అంటున్నావేంటి ప్రభు అన్నాడు. కానీ మాకు అర్థం కాలేదు. ఎందుకంటే విశ్వాసముతో, తెల్లని వస్త్రముతో, రక్షణ వస్త్రముతో, విశ్వాసముతో వచ్చిన ఒక స్త్రీ యేసుక్రీస్తు యొక్క పై వస్త్రమును ముడితే చాలు ప్రభువులో నుండి ఒక శక్తి బయటకు వచ్చింది. అదేంటో తెలుసా? స్వస్థపరచు శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నూతన రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటారో
వారందరికీ దేవుడు ఏమి ఇస్తాడు? స్వస్థత ఇస్తాడు. స్వస్థత, హీలింగ్. స్వస్థ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఎస్ నాకు జ్వరం నుంచి పోయింది, నాకు అనారోగ్యం నుంచి పోయింది, నాకు నొప్పి నుంచి పోయింది, నాకు చాలా ఇబ్బందికరమైన అనారోగ్యం ఉండేది పోయింది అనుకుంటారు. స్వస్థత అనేది చాలా రకాలుగా ఉంది, చాలా రకాలుగా ఉంది. మనోవేదన అనారోగ్యమేనా? మనోవేదన అనారోగ్యమేనా కాదా? హాస్పిటల్కి వెళ్తే మందులు ఇస్తారా? చెప్పండి. హాస్పిటల్కి వెళ్తే మందులు ఉండే దానికి ఏమన్నా లేదు, దానికి మందులే లేవు అసలు. బీ హ్యాపీ అంటారు తప్ప ఏ మందులు ఎవరు. హీలింగ్ అనేది, స్వస్థ అనేది కేవలం అనారోగ్యాలకు మాత్రమే కాదు, మన గుండెకు పట్టిన చెత్త, మన గుండెకు పట్టిన లోక సంబంధమైన వ్యాపకాలు, మన గుండెకు పట్టిన రకరకాల శరీర సంబంధమైన వ్యామోహాలు, ఆశలు, కోరికలు, ఇబ్బందులు మన గుండెను పట్టే కదా, ఇవన్నిటి నుండి దేవుడు మనకిచ్చే స్వస్థత. సరే, చాలా మందికి అర్థం కాదు ఇలా చెప్పినా సరే. ఒకసారి మనం చూద్దాం. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఎవరింట్లో దొంగ చేశాడంటే వారింట్లోనే దొంగతనం చేశాడు. వాళ్ళ అమ్మ దగ్గర దొంగతనం చేశాడు. తెలియకుండా డబ్బులు దొంగిలించేసి సరదాగా ఖర్చు పెట్టేశాడు. అయితే ఆ దొంగతనం చేసినప్పటి నుంచి కూడా అతనికి ఎలా ఉంటుందంటే భయంతో ఇంట్లో తిరుగుతున్నాడు. తెలిసిపోయిందేమో తిరుగుతున్నాడు. ఇంట్లో సరిగ్గా ఉండలేకపోతున్నాడు. బయటికి వెళ్తున్నాడు. ఫోన్ చేస్తే తెలిసిపోయిందని ఫోన్ చేశారేమో అనుకుంటున్నాడు. మాట్లాడడానికి తెలిసిపోయిందని పిలుస్తారేమో అనుకుంటున్నాడు. ఏం చెప్పినా నా దొంగతనం తెలిసిపోయిందేమో అని ఆ టెన్షన్తో బ్రతుకుతున్నాడు. ఆ టెన్షన్ అతనికి జ్వరం వచ్చింది, ఆ టెన్షన్ వల్ల కడుపులోకి వచ్చింది, ఆ టెన్షన్ వల్ల ఇద్దరు రావడం లేదు. హాస్పిటల్కి వెళ్ళాడు. సార్ నాకు తలనొప్పి వస్తున్నాను, మందులు ఇచ్చాడు. తగ్గుతుందా? రాత్రి నిద్ర పట్టట్లేదు సార్ అన్నాడు. నిద్ర పడుతుందా? పట్టదు. ఇప్పుడు నీకు ఏం కావాలి? నిజానికి నువ్వు చేసిన తప్పిదము నుండి నీకు విడుదల కావాలి. నువ్వు చేసిన పాపము ఏదైతే తప్పుందో దాని నుండి నేను స్వస్థపరిచేవాడు రావాలి తప్ప నీకు కడుపులోకి వచ్చిందని, నువ్వు చేసిన పాపం వల్ల వచ్చిన జ్వరాన్ని బట్టి, నువ్వు చేసిన పాపం బట్టి నీకు శాంతి లేకపోవడం, మనోవేదన ప్రారంభించబడిన మాత్రం చేత నీకు రకరకాల మందులు ఇస్తే నీ రోగం నయమవదు. నిన్ను స్వస్థపరచవలసింది ఎక్కడంటే నీ మనస్సుని నువ్వే గాయపరచావు, నీ గుండెకు నువ్వే గాయపరుచుకున్నావు. నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవై ఉండి నువ్వు తప్పుడు జీవితం జీవించావు, తప్పుడు పని చేసావు, చెడు పని చేసావు, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు మోసం చేసావు, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు చెడు పని చేసావు, నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు తప్పుడు బ్రతికావు కనుక అది నిన్ను లోపల గాయపరిచింది నువ్వు చేసిన పని. ఇప్పుడు దీని నుండి నిన్ను స్వస్థపరిచేవాడు కావాలి. దాన్ని స్వస్థపరిచే శక్తి యేసుక్రీస్తుకే ఉంది. జనరల్గా మనం ఏదైనా తిని మన కడుపులోకి వస్తే మనం తీసుకు ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది, అది ప్రాబ్లం కాదు. కానీ కొన్ని మన పాపం నుంచి వస్తాయి. కొన్ని అనారోగ్య సమస్యలు మన పాపము నుండే, కొన్ని కాదు, జనరల్గా ప్రతిదీ కూడా పాపము నుండే. మీరు ఎప్పుడు గమనించలేదేమో, ఎప్పుడు ఆలోచించలేదేమో, ఒక వ్యక్తి కనిపించిన ప్రతి స్త్రీ వ్యామోహంతో బ్రతికాడు. కనిపించిన ప్రతి స్త్రీతో తిరిగేవాడు, వ్యభిచారం ఎక్కువ చేసేవాడు. కనిపించిన ప్రతి స్త్రీలో చెల్లిని కానీ, అక్కను కానీ, అమ్మను కానీ, వదిలి కానీ చూసుకోకుండా ప్రతి స్త్రీతో కామంతో నింపబడిపోయాడు. ఆ కామంతోనే తిరుగుతున్నాడు 24 గంటలు కూడా. పలకరించినా, మాట్లాడినా, ఏం చేసినా అదే దృష్టి, కామ దృష్టి. ప్రభు బిడ్డే దేవుడికి ఇటు ఏ రోగం వచ్చిందో తెలుసా? రాత్రులు పడుకుంటే తనకు తెలియకుండానే పాస్ పోసేస్తాడు. ఎక్కడికి వెళ్ళలేడు, ఎవరింటికి వెళ్ళలేడు, ఏ గుడికి వెళ్ళలేడు. నువ్వు ఎక్కడ తప్పు చేసావో అక్కడ నీకు రోగం పెట్టాడు దేవుడు. నువ్వు ఏ దృష్టితో ఉన్నావో ఆ దృష్టి నీకు పాపం నీకు పెట్టాడు దేవుడు. పాపం నీకు పెట్టాడు దెబ్బ. అది దేవుడు పెట్టింది కాదు, నువ్వు చేసిన తప్పిదములకు నువ్వు కొని తెచ్చుకున్న రోగం అది. దేవుడు మందులు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్, ఇంగ్లీషు, ఆ ఇంగ్లీషు, నాటు వైద్యం ఎన్ని తిరిగో తగ్గదు. తగ్గాలంటే, పోవాలంటే
నిన్ను స్వస్థపరిచి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చెప్పాలా? నాకు రోగం స్వస్థపరిచి కుదరదు. అక్కడ నువ్వు ప్రభుత్వం చెప్పాలి, ప్రభా నేను పాపిని, నా దృష్టి ఇటువంటిది, నా బ్రతికి ఇటువంటిది ప్రభు అనుకోవాలా. యవ్వనంలో ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, కన్ను ఉన్నప్పుడు, జబ్బు డబ్బు ఉన్నప్పుడు చక్కగా ఇష్టానుసారంగా తిరిగి 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 నన్ను అడిగాడు ఎవడు, నాకు చెప్పినోడు ఎవడు, నాకు దేవుడు చూస్తాడా, దేవుడు చేస్తాడు అనుకుంటున్నాయేమో. ఎవడు ఈ దేంతో పాపం చేస్తాడో ఆ పాపంతో రోగం వస్తుంది ఖచ్చితంగా. దిస్ ఇస్ ప్రూవ్డ్ వన్. ఇది ఖచ్చితంగా రుజువు చేయబడుతుంది. ఆ పాపం వారిని వెంటాడి పాపగా రోగం తీసుకొస్తుంది. స్వస్థపరచబడాలంటే ప్రభు దగ్గరికి రాకుండా నువ్వేం చేస్తావు? మందులు నమ్ముకుంటావు, కానీ మందులు నేను బాగు చేయాలి, నేను అలా తినేస్తూ ఉంటాను. ఒక వ్యక్తి ప్రభుకి తెలియకుండా ప్రభుకి ఇష్టమైన పని చేశాడు, దూరంగా వెళ్ళిపోయాడు. నా సేవ కూడా నా సేవ చేయని చెప్పాడు. మరి సేవ చేయకుండా ఉద్యోగం కోసం పరిగెత్తాడు. ఒక ఉద్యోగం చేస్తూ పైకి ఎక్కాడు, పైకి అక్కడ కింద పడిపోయాడు. ఏం విరిగిపోయింది? కాలు విరిగిపోయింది. కాలు తిరిగిపోయింది. నీ మార్గం నువ్వు నడుస్తూ తోవా, నువ్వు తీసుకున్న నిర్ణయం బాగాలేదు. దేవుడు నీకు చూపిస్తున్న సూచన ఏంటో తెలుసా? నీ కాలు విరిగిపోయింది తెలుసా? నీ నడక అంటే నీ నిర్ణయం, అంటే నువ్వు ఎంచుకున్న బతుకు తెరుగు, అంటే నువ్వు బ్రతకవలసిన బ్రతుకు మార్గము, నీ నడక అసలు బాగాలేదు. అది విరిగిపోవడం వల్ల నీకు వెంటనే జ్ఞానదేవం రావాలి. ప్రభువా నేను తప్పు చేశాను, సేవపడడం వల్ల నేను ఉద్యోగాలు వ్యాపారం తిరుగుతున్నాను, నన్ను క్షమించి నన్ను స్వస్థపరిచి నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ తిరిగి సేవకుడిగా సేవ చేసుకుంటాను అన్నవనుకో, నీ కాలు ఇరిగిపోయిన మళ్ళీ తిరిగి యథార్థంగా అతుక్కుంటుంది, కరెక్ట్గా ఉంటుంది, పనులు పని చేసుకుంటుంది. నువ్వు మళ్ళీ కొద్ది కాలం పోయిన తర్వాత మళ్ళీ సేవ సంఘం దేవుడు అని వదిలేసి నువ్వు మళ్ళీ లోకము వ్యాపారం తిరిగే వరకు మళ్ళీ నీ కాలు నొప్పి రావడంగా ఉంటుంది. మాస్టర్ గారు నొప్పి వస్తుందని కాలు ఎందుకు వస్తుందో, ఎప్పుడో ఆపరేషన్ జరిగింది అంతా బాగుంటుందని, కానీ మళ్ళీ నొప్పి వస్తుందంటే నాయన నువ్వు గారు నడుస్తున్నావు చూసుకో, నీకు స్వస్థత అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక కుంటుడు ఉంటాడు, కుంటుడు కదా, అవునా? బెతెస్దా కోటలో కుంటివాడి దగ్గరికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి నువ్వు నడవాలనుకుంటున్నావు అని అడిగితే, అవునయ్యా నేను నడవాలనుకుంటున్నాను, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, అయితే ప్రతి వారు కూడా ముందే అందులో దిగిపోతారు కోనేటిలోకి, నేనైతే నాకు ఎవరు లేకపోవడం వల్ల నేను వెనకబడిపోయానంటే, లెగు నీ పడుకుందుకు నడవన్నాడు. నడిచిన తర్వాత ప్రభు అతని దగ్గరికి ఏం చెప్పాడు అతనితో? నువ్వు పాపం మళ్ళీ చేయకు, నువ్వు పాపం చేస్తావా నువ్వు మళ్ళీ సమస్యలో పడిపోతావు, వద్దు అని చెప్పి ప్రభువు సెలవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రెండవది నీతి వస్త్రము, రక్షణ వస్త్రము మనకు కలగజేసే గొప్ప కార్యం తెలుసా? రెండవది స్వస్థత. మొదటిది విడుదల, రెండవది స్వస్థత మనకు అనుగ్రహించబడుతుంది. నిజంగా కనుక నీవు ఆ దేవుడి దగ్గరికి నీ పాత వస్త్రాన్ని విసిరివేసి, ప్రభువా నన్ను నీవు నీ నీతి వస్త్రముతో రక్షణ వస్త్రంతో నన్ను నింపు నాయనా అని ప్రభువుని అడిగితే కనుక, ప్రభు దగ్గరికి వస్తే కనుక ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న ఆ యొక్క విడుదల చేసి నిన్ను కష్టాల నుంచి విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. అటు శరీరమునందైనా, అటు మనస్సునందైనా, అటు హృదయమునందైనా పూర్తిగా దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగుపరుస్తాడు. చివరిగా మూడో విషయం మనం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచన భాగం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచన భాగం చదువుకుందాం. మళ్ళీ చదువమ్మా. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయింది. హల్లెలూయా. అందరూ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ప్రియులారా, చదువుకున్న వచ్చిన భాగం ఏలియా, ఎలీషా శిష్యులు ఉన్నారు. ఏలియా గురువు గారు, ఎలీషా శిష్యుడు. ఏలియా నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు, నన్ను విడిచి వెళ్ళు అని ఎలీషాతో అనగానే, లేదు నాయన, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడిచిపెట్టను, నీతోనే వస్తానన్నాడు. సరే అని చెప్పి ఏలియాని ఎలీషా వెంబడిస్తూ వచ్చాడు. రాగానే ఒక చోటకి యోర్దాను దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఎలీషాని అడుగుతాడు, నాయన నీకు ఏం కావాలో చెప్పు, నన్ను వెంబడిస్తున్నావు, ప్రతి చోటకి వచ్చావు నాతోని, అందరూ విడిచిపెట్టేప్పటికి కూడా నువ్వు నన్ను విడిచిపెట్టి నన్నే వెంబడిస్తున్నావు కదా, నీకేం కావాలో చెప్పు అని అడిగితే, నాకు నీలో ఉన్న పరిశుద్ధాత్మలో 2 పాలు, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఐ వాంట్ అని అడిగాడు. డబుల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ నాకు కావాలని అడిగాడు. అడిగితే అది నా చేతిలో లేదు, నేను వెళ్ళిపోవడం కనుక నువ్వు కళ్ళతో చూస్తే కనుక ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు అని చెప్పాడు. యోర్దాను దాటారు, వెళ్ళారు. అక్కడ దేవుడు
రథం మీద వచ్చాడు కిందకి, తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఏలియాని. ఏలియా వెళ్ళిపోతూ ఆ రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా, ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఏలియా ఉన్న ఆ యొక్క దుప్పటి, తన భుజాల మీద వేసుకున్న దుప్పటి కింద పడిపోయింది. అప్పుడు ఎలీషా వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఆ దుప్పటి తీసుకొని తన మీద వేసుకొని మళ్ళీ వెనక్కి ప్రయాణంలో యోర్దాన్ నది దగ్గరికి వచ్చాడు. యోర్దాన్ నది భలే ప్రవాహంతో ప్రవహిస్తుంది, దాన్ని దాడడం అంత సులువు కాదు. అప్పుడేమన్నాడు, ఆ దుప్పటి తీసి దాన్ని మడత పెట్టి ఏలియా దేవుడు ఏమని చెప్పాడు, ఏలియా దేవుడు అని చెప్పి దాన్ని కొట్టగానే యోర్దాన్ నది 2 ముక్కలైపోయింది, విడిపోయింది. వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? ఇదేమిటంటే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎక్కడ నీకు అవసరమో, నువ్వు నడుస్తున్న మార్గంలో, నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్న బ్రతుకులో నీకు దేవుడు అద్భుతం చేయగలడు, ఆశ్చర్యకారం చేయగలడు. ఎలీషా ఏలియాని అడిగాడు, నాయన నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నువ్వు చేసిన ఆ పరిశుద్ధాత్మ పరిచర్యలో నేను కూడా అంతకంటే 2 రెట్లు ఎక్కువ పరిశుద్ధాత్మ పరిచర్య, నేను ఆ పరిశుద్ధాత్మ జీవితం జీవించాలనుకుంటున్నాను, నన్ను దీవించి నాకు అనుగ్రహించు అడిగితే అది నష్టం లేదు, దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతులకి డబుల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ ఇచ్చాడు అతనికి. అది పట్టుకొని అతను ఏమన్నాడు, ఏలియా దేవుడు అనగానే ఆ యోర్దాను కొట్టగానే దుప్పటితోని అది 2గా చీలిపోయి ఆరిన నేల మీద నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వచ్చాడు ఎలీషా. ఇది ఏం చూపిస్తుంది? ఈ దుప్పటి, ఈ వస్త్రం అద్భుతాలు చేయగలిగిన వస్త్రం అండి, ఆశ్చర్య కార్యాలు చేయగల వస్త్రం అండి, నీ జీవితంలో సమృద్ధిని దయచేయగల వస్త్రం అండి. నువ్వు వెళ్తున్న మార్గంలో నీ లోటు తీసివేసి, నీ అడ్డులు తీసివేసి, నీ ఆటంకాలు తీసివేసి నీకు మార్గమును సరళము చేయగలిగిన గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ప్రభు నీకు ఇస్తున్న శక్తి సాదృశ్యమే ఈ వస్త్రం, శక్తి గల వస్త్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనకి ఇవ్వబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి మునుపు శిష్యులను యేసు ప్రభు ప్రార్థించాడు, గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించుకున్నానని. దెయ్యం పడుతుందని తీసుకొచ్చారు శిష్యుల దగ్గరికి. నాయన, ఈమె దెయ్యం పట్టింది స్త్రీ విడుదల పొందట్లేదు, యేసు ప్రభు విడుదల చేయగలరు కదా, మీరు కూడా ప్రార్థన చేసి విడుదల చేయండి. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దెయ్యం పోలేదు, ఎంత ప్రార్థన చేసినా పోలేదు. అప్పుడు వాళ్ళు, నీ వల్ల కాదు కదా, పద మీ గురువు దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి యేసు ప్రభు తీసుకొచ్చారు. నువ్వు ఎంత చేసినా అవ్వలేదు ప్రభా. యేసు ప్రభు ప్రార్థన చేస్తే మాత్రం చక్కగా విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందడానికి మునుపు పేతురు కానీ మిగతా శిష్యులు కానీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయలేదు వాడు. పెంతెకోస్తు పండుగ రోజు వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు గమనించండి. గుడ్డివారిని బాగు చేశారు, గుడ్డివారిని నడిపించారు, చనిపోయిన వారిని లేవనెత్తారు. ఒకసారి దుర్మార్గుడిగా ఉండి సంఘాన్ని హింసించిన సౌలును పడుతున్న పౌలు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత చనిపోయిన వారిని లేవనెత్తాడు, స్వస్థపరిచాడు, బాగుపరిచాడు. ఎవరి శక్తి అది? దేవుని శక్తి. దేవుని శక్తి ఈరోజు నీకు నాకు మనందరికి అనుగ్రహింపబడింది. ఎప్పుడైతే బట్టలు ఎలాగా పాత వస్త్రాన్ని విసిరివేసి కొత్త వస్త్రం కోసం ప్రభు దగ్గరికి వస్తావో, ప్రభా నీ యొక్క నీతి అనే, రక్షణ అనే, పరిశుద్ధాత్మ అనే వస్త్రములను కాపు ప్రభా అని యొక్క భర్త ఎలాగైతే ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడో, అలాగే ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కనుక మనం కూడా నూతన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని కనుక మనం ధరించుకుంటే మనం కూడా దైవ శక్తితో నింపబడతాం. మోసపోకండి క్రైస్తవులారా, సహోదరులారా. నేను ప్రార్థన చేసి ఇస్తాను, ఈ కర్చీఫ్ 1000 రూపాయలు. అందులో ఉందా? అందులో ఉందా? అందులో ఉందా? నేను ప్రార్థన చేసి ఇస్తాను, ఈ కర్చీఫ్. నీకు జ్వరం వస్తే అయిపోదు వెంటనే. అందులో ఉందా? కర్చీఫ్లో ఉందా? నాలో ఉందా? నేను నమ్మిన దేవుడిలో ఉందా? దేవుడు నాకు ఇచ్చే శక్తిలో ఉందా? ఇందులో ఉంది. దేవుడు నమ్మి దేవుడి ద్వారా నాకు ఇవ్వని శక్తిలో ఉంటుంది తప్ప నేను ప్రార్థన చేసి ఇచ్చిన ఈ యొక్క కర్చీఫ్లో అయితే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. చాలా మంది క్రైస్తవులకి దైవశక్తి కావాలండి, కానీ వారు ఎలా పొందుకోవాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళకి. అందుకనే పొలాలకి పిచ్చిడి కొట్టే మిషన్ పెట్టుకొని నూనె కొడుతుంటే అందరూ పొంగిపోయి ఒక కానుకలు ఇస్తున్నారు. నీళ్లు జరుగుతుంటే స్వస్థ తైలం అంటున్నారు, తొక్కుతుంటే స్వస్థ అంటూ ఉన్నారు. మోసపోవద్దు. దైవశక్తి ఎవరి సొత్తో కాదు, నీవు కూడా పొందగలవు, నీలోకి రాగలదు.
పరిశుద్ధాత్మే మనకి శక్తినిస్తుంది. నీవు కనుక నూతన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, పరిశుద్ధాత్మ వస్త్రం అనబడుతున్న ఆ యేసుక్రీస్తు కొత్త జీవితాన్ని కనుక నువ్వు పొందుకొని నువ్వు ధరించుకొని ఉంటే నీలోనే శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేసుకో, తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకి ఆలకించి నీకు మేలు చేస్తాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పాత వస్త్రాన్ని విడిచిపెట్టవు గనుక నీకు శక్తి లేదు. నువ్వు పాత వస్త్రాన్ని విడిచిపెట్టవు గనుక దైవ శక్తిని రుచి చూడలేకపోతున్నావు. నువ్వు పాత జీవితాన్ని వదలవు గనుక నీకు దైవ శక్తి అవసరమైనప్పుడు నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు పాత వస్త్రాన్ని వదిలి ముందు ఆ గుడ్డివాడు ఎలాగైతే పాత వస్త్రాన్ని విసిరివేసి ప్రభు దగ్గరికి పోయాడో అలాగే నువ్వు పాత వస్త్రాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే ఆ ప్రభు నీకు శక్తిని ప్రసాదిస్తాడు. అప్పటి వరకు ఎలీషా సామాన్యమైన వాడు, ఏలి వెంట నడిచాడు తప్ప అతనికి ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే అతను విశ్వాసంతో నడిచాడో, చివరి వరకు నమ్మకంగా ఉన్నాడో, అతనికి ఇవ్వబడింది పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో అతడు ఏలియా కంటే 14 అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి గొప్పవాడు అనిపించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అడ్డులు, ఆటంకాలు తొలగిస్తుంది. నీ జీవితంలో ఎన్ని అడ్డులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా అవన్నీ అధిగమించాలంటే యోర్దాను నది 2 ముక్కలైనట్లుగా, యోర్దాను నది 2గా విడిపోయినట్లుగా ఆ జల ప్రవాహం అలా ఆగిపోయి 6 నెలగా మార్చబడి అందులోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఎలీషా నీవు కూడా ముందుకి మార్గం సరళం చేయబడి ముందుకు పోవాలంటే నీవు పొందాలి పరిశుద్ధాత్మ శక్తి అనే వస్త్రాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్తిమయి అనే గుడ్డివాడు పాత వస్త్రాన్ని విసిరివేశాడు. దాన్ని విసిరివేయడం వలన అతను కొత్త వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ప్రశ్న వేసుకో. నీవు కొడుతున్న, నీ జీవిస్తున్న జీవితంలో ఎక్కడ ఇరుక్కుపోయావు? నీకు విడుదల అవసరం, కానీ విడుదల రావటం లేదు. నీకు స్వస్థ అవసరం, నీ శరీరానికి, నీ మనసుకి, నీ యొక్క ఆత్మ కూడా స్వస్థత అవసరం. కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీ జీవితం అన్నీ అడ్డులే, అన్నీ ఆటంకాలే. అద్భుతం జరగాలని కోరుకుంటున్నా కానీ జరగటం లేదు. కారణం ఏంటంటే ఇంకా నీవు పాత వస్త్రాన్ని ధరించుకొని ఉన్నావు. నూతన వస్త్రము ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు యెరూషలేములో ఈ యాత్రలో ఈ ఎరుకో దాటి ఆ యెరూషలేముకి వెళ్ళగానే ఏం చేశారు? ప్రజలందరూ ఏం చేశారానికి ఏం చేశారు? ఒక గాడిద పిల్లని తీసుకొచ్చి గాడిద పిల్ల మీద వస్త్రాలు వేసి ఆయన కూర్చోబెట్టి ఆయన యెరూషలేము నడుచుకుంటూ వెళ్తుంటే గాడిదలు వస్తుంటే ఏం చేశారు? అందరూ వారి వారి వస్త్రాలు పరిచారు. ఎందుకు పరిచారు అలాగా? ఎందుకంటే జీసస్ ఇస్ ది కింగ్. ఒక రాజు వచ్చినప్పుడు వస్త్రాలు పరుస్తారు. ఇజ్రాయెల్ దేశంలో సాంప్రదాయం ఏంటంటే ఆ దేశపు రాజు కనుక వస్తే ప్రజలు వారి వస్త్రాలు ధరింపజేసి నేల మీద కప్పితే దాని మీద ఆయన వస్తూ ఉంటాడు. అది రాజుకి ఇచ్చే గౌరవం, ఘనత. మరి ప్రజలందరూ యేసు ఎవరు చూశారు? ఈజ్ ద కింగ్. రాజు అయినా ఎవరికి రాజు? నా హృదయానికి రాజు అయినా. నన్ను పాలించేవాడు, నన్ను పరిపాలించేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను రక్షించేవాడు నా రాజు యేసుక్రీస్తు అని ఆ ప్రజలు ఎలాగైతే నమ్మారో అలాగే ఈరోజు మనకు కూడా నా రాజు యేసుక్రీస్తు, నా హృదయంలో ఉండేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను పాలించేవాడు, నన్ను పరిపాలించేవాడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే అని చెప్పి ఎప్పుడైతే మనం ఆయన రాజుగా భావించి మన హృదయంలో చోటించి విశ్వాసంతో బ్రతుకుతామో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన వస్త్రము, రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తాను నీకు అంటున్నాడు. కంప్లీట్లీ కవర్డ్. యేసుప్రభువు శిలువపై నుంచి విమోచనించబడిన తర్వాత ఆయన కొద్ది కాలం ఇంకా పరలోకానికి ఆరోహణం కాక ముందుకు శిష్యులందరూ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అందరూ పడవకెక్కి చేపల వేటకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దూరం నుంచి ప్రభు వారిని చూశాడు, వారు ప్రభుని చూశాడు. అప్పుడు పేతురు ఎలా ఉన్నాడు? అప్పుడు పేతురు ఎలా ఉన్నాడు? బట్టలు లేకుండా ఉన్నాడు. బోధకుడు నువ్వు బట్టలు వేసుకో అనగానే వెంటనే అతను వస్త్రాలు ధరించుకొని వచ్చాడు ప్రభు దగ్గర. ఇంకా అతను దైవశక్తి నింపబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, గుడ్డి భిక్షకుడు బర్తిమయి ఎంత గొప్ప మాట మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన పట్ల చేసిన కార్యము ద్వారా మనకు సత్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. పాత వస్త్రాన్ని విసిరివేయాలా? విసిరివేసావా? ఇంకా లోపల ఎక్కడో దాచిపెట్టి ఉంచావు కదా,
ఎంత బాగుంది ఇది అనుకొని దాన్ని విసిరివేయి. ముందు పూర్తిగా విసిరివేసి అప్పుడు మనం దేవుడి దగ్గరికి వస్తే దేవుడు కొత్త వస్త్రాన్ని ఇస్తాడు. నీవు నూతన వస్త్రము, రక్షణ వస్త్రము ధరించుకుంటే నీలో కలిగే 3 మార్పుల గురించి ఇప్పుడు నేను చెప్పాను. నేను ఆ 3 మార్పులు విడుదల, స్వస్థత, దైవశక్తి అనగా అద్భుతం, ఆశ్చర్యకార్యము, మార్గము సరళపరచుట. ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. నీకు అడ్డులు రావని నేను చెప్పను, వస్తాయి కానీ అధిగమిస్తావు. నీకు రోగం రాదని చెప్పను కానీ నీకు దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ఇరుక్కుపోని చెప్పను, నువ్వు ఇరుక్కుపోతావు కానీ దేవుడిని విడుదల చేస్తాడు. అధిగమించుకొని వెళ్తావు. అవన్నీ దాటుకుంటున్నప్పుడు నీకేం కలుగుతాయి తెలుసా? సాక్ష్యాలు కలుగుతాయి. నేను ఇందులో ఇరుక్కుపోతే దేవుడిని విడుదల చేశాడని సాక్ష్యం. నేను ఎలాగంటే నన్ను స్వస్థపరచడు సాక్ష్యం. దేవుడు నా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసి నాకు మార్గం సరళపరచడు అని సాక్ష్యం. నీ జీవితంలో దేవుడు కలగ చేస్తాడు.